ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఈయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో ఏదైతే జరిగిందో పాకిస్తాన్ వాళ్ళే గెలిచారు అనుకుంటున్నారు. ఇది ఎలా అనుకుంటున్నారంటే, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు అసీం మునీర్ ని యుద్ధం అయిపోయిన తర్వాత ఫీల్డ్ మార్షల్ కింద ప్రమోట్ చేశారు. ఇది ప్రమోట్ చేయడంతో వెళ్ళి ఒక నార్మల్ పాకిస్తానీని మీరు ఆపరేషన్ సింధూర్ గెలిచారా లేదా అంటే కనుక అవును గెలిచే ఉంటాము, ఎందుకంటే వాళ్ళని ఫీల్డ్ మార్షల్ ని ప్రమోట్ కూడా చేశారు కదా అని. ఈ విధంగా ఒక పాపులేషన్ ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా పాపులేషన్ లో నమ్మించటానికి అని చెప్పి ఇలా చేస్తారు అని చెప్పి. కానీ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత నష్టపోయారో. అండ్ మనము పదే పదే కూడా చెప్పాం, పాకిస్తాన్ అనేది సీజ్ ఫైర్ టాక్స్ కి మనని కాంటాక్ట్ అయ్యింది అని చెప్పి. మనం ఏం చెప్పామంటే జస్టిస్ డన్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. దానికి ఎన్ని హిట్స్ ఎన్ని లైక్స్ వచ్చినాయో నాకు తెలుసు. ఈ విధంగా మనం చెప్పాం మనం గెలిచినట్టు, ఎందుకంటే మనమే గెలిచాం. 90 అవర్స్ 80 to 90 hours జరిగిన వార్ లో పాకిస్తాన్ తేరుకోలేని విధంగా దాని ఎయిర్ డిఫెన్స్ అనేది కోల్పోయింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది బాగా దెబ్బతింది అని చెప్పి ఎయిర్ చీఫ్ అమర్ మాట్లాడుతూ చెప్పారు. ఈయన ఇంకా ఏం చెప్పారంటే 5 పాకిస్తానీ జెట్స్ కూడా మనం కూల్చేసాము, పాకిస్తాన్ ఇంకా యుద్ధం చేస్తే ఇట్ హ్యావ్ టు పే మోర్ అన్న విషయం దానికి అర్థమయ్యి అది వచ్చింది అని చెప్పి క్లియర్ గా చెప్పారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ జనాల్ని మభ్యపెడుతున్నారు. అండ్ ఇదనే కాదు, 1971 లో జరిగింది, 1975 లో జరిగింది, ఆఖరికి కార్గిల్ వార్ 1999 లో జరిగింది కూడా వాళ్ళే గెలిచారని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ జనాలతో చెప్పి డప్పు కొట్టుకుంటా బతికేస్తున్నారు ఇలాగా. కానీ నిజమేంటో ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్ కూడా తెలుసు, ఆ ప్రజలకే తెలియకుండా ఆపుతున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చింది, డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ కూడా తెలుస్తుంది. కానీ ఇంకంతే సెల్ఫ్ ఇది వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తో మాట్లాడుకోవాలి, ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ ని ప్రశ్నించాలి. అసలు ఎందుకు యుద్ధంకి వెళ్లాల్సి వచ్చింది, అసలు ప్రజలే తిరగబడితే ఆ టెర్రరిజం అనేది అక్కడ చచ్చిపోతుంది. కానీ ప్రజల్ని అణగదొక్కుతూనే ఉంటారు ఇంకా స్టిల్.